ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి సన్నద్ధమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ సమ్మాన్ నిధితో కలిపి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా సాయం అందించి మొత్తం 20,000 పెట్టుబడి సహాయాన్ని రైతులకు అందజేయనుంది. ఈ మొత్తం 3 విడతల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అవుతుంది. దీనివల్ల రైతులు వ్యవసాయ పనులకు అవసరమైన ఆర్థిక వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. ఈ పథకంలో ఒక ముఖ్యమైన లక్షణం ఏమంటే సొంత భూమి లేని కౌలు రైతులను కూడా ఆర్థిక సాయం కిందకు తీసుకురావడం. గతంలో కౌలు రైతులు అనేక సందర్భాల్లో ప్రభుత్వ సాయం నుంచి వంచితులయ్యేవారు. అయితే ఈసారి రాష్ట్ర ప్రభుత్వం వారిని కూడా ఈ పథకం లబ్ధిదారుల జాబితాలో చేర్చాలని నిర్ణయించింది. అన్నదాత సుఖీభవ పథకం సమర్థవంతమైన అమలు కోసం రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు రైతుల వివరాలను సేకరిస్తున్నారు. అర్హత కలిగి రైతుల జాబితాను తయారు చేసే పని జోరుగా సాగుతోంది. ఈ జాబితాను ఈ నెల 20వ తేదీలోగా అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది. పథకం అమలులో పారదర్శకతను నిర్వహించేందుకు వ్యవసాయ శాఖ స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించి విడుదల చేసింది. ఈ ప్రక్రియ ద్వారా అర్హత లేని వారిని తొలగించి నిజమైన రైతులకు సాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఆర్థిక సహాయం ద్వారా రైతులు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ యంత్రాలు కొనుగోలు చేయవచ్చు. దీనివల్ల ఉత్పాదకత పెరుగుతుంది. అదనంగా కౌలు రైతులకు సాయం అందడం వల్ల వారు కూడా ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించే అవకాశం ఉంటుంది. ఈ పథకం రాష్ట్రంలో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పథకం అమలులో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ సరైన ప్రణాళికతో వాటిని అధిగమించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అర్హుల ఎంపిక, సాయం సకాలంలో జమ చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించడం వంటి అంశాలపై దృష్టి సారించాల్సి ఉంది. అదే సమయంలో ఈ పథకం రైతుల ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే అవకాశం ఉంది. రైతులకు అందుబాటులో ఉండే సమాచార కేంద్రాలు, ఆన్లైన్ పోర్టళ్ల ద్వారా పథకం వివరాలను సులభంగా తెలుసుకునే వీలు కల్పించడం కూడా అవసరం. అన్నదాత సుఖీభవ ఆంధ్రప్రదేశ్ రైతులకు, ముఖ్యంగా కౌలు రైతులకు ఆర్థిక స్థిరత్వాన్ని అందించే ఒక విప్లవాత్మక చర్యగా నిలుస్తోంది. 20,000 ఆర్థిక సాయం ద్వారా రైతులు తమ వ్యవసాయ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించే అవకాశం ఉంది. ఈ పథకం రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు రైతుల జీవనోపాధిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.